నమస్తే, వెల్కమ్ టు టీవీఏ9. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలని భర్తీ చేయవలసిన టైం కూడా రాని వచ్చేసింది. ఇప్పటికే ఈసీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. డిసెంబర్ 20న ఎలక్షన్ ఉండబోతుంది. మరి ఆ 3 స్థానాలలో ఎవరిని అభ్యర్థులుగా నియమిస్తే బాగుంటుంది, ఎవరు రాజ్యసభకి వెళితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ముందుగా ఆ 3 పేర్లు కామెంట్ చేయండి. ఆ 3లో మీ ఇష్టం. అంటే వాళ్ళ సీట్లని త్యాగం చేసి ఇంతకుముందు కూటమి కోసం అంటే టీడీపీకి కానీ, జనసేనకి కానీ, బీజేపీకి కానీ పనిచేసినటువంటి ప్రధానమైన లీడర్లలో ఎవరైనా పేర్లు, మీకు నచ్చిన 3 పేర్లు, వీళ్ళు వెళితే బాగుంటుంది, వీళ్ళు వెళితే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతోంది అని మీకు అనిపిస్తుందో ఆ 3 పేర్లు అయితే ఫస్ట్ కామెంట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళితే మరి వైసీపీకి చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్రావు యాదవ్ ఈ 3 కూడా వాళ్ళ రాజ్యసభ పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పదవులకి రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేసేశారు. సో ఈ 3 స్థానాలను ఇప్పుడు భర్తీ చేయవలసిన టైం రాని వచ్చింది. సో మరి ఈ 3 స్థానాల్లో ఎవరుంటారు అంటే ఇప్పటి వరకు అనేక రకాల పేర్లు వినిపించాయి. గల్లా జయదేవ్ అన్నారు, నాగబాబు అన్నారు, అశోక్ గజపతి రాజు అన్నారు, యనమల రామకృష్ణుడు అన్నారు, వంగవీటి రాధ అన్నారు, దేవినేని ఉమా అన్నారు. ఇలా రకరకాల పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా వినిపిస్తున్న విషయం ఏంటి అనంటే, ఎవరైతే రాజీనామా చేశారో బీదా మస్తాన్రావు యాదవ్ అలాగే ఆర్ కృష్ణయ్యలను మళ్ళీ టీడీపీలోకి తీసుకొని వాళ్ళకే తిరిగి స్థానాలని కేటాయించబోతుందట కూటమి ప్రభుత్వం. ఇక మోపిదేవి వెంకటరమణ మాత్రం టీడీపీకి రావటానికైనా సరే, అటు జనసేనకైనా సరే ఆయన కొంత సుముఖత వ్యక్తం చేయటం లేదు కాబట్టి ఆయన స్థానాన్ని మరొకరికి భర్తీ చేసే పనిలో అయితే కూటమి ప్రభుత్వం పడినట్టుగా తెలుస్తోంది. సో 2 స్థానాలు కన్ఫర్మ్ అయిపోయాయి. ఒకటి ఆర్ కృష్ణయ్య మరి టీడీపీకి వస్తారా, బీజేపీకి వెళ్తారా లేదా తెలియదు. మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఆర్ కృష్ణయ్య గతంలో ఆయన రాజీనామా చేసిన సందర్భంలో కానీ అంతకుముందు చాలా సందర్భాల్లో కూడా ఆయన ఒక మాట చెప్పేవారు. నేను ఒక బీసీ నాయకుడిగా ఉండి, బీసీ సంఘానికి ఒక అధ్యక్షుడిగా ఉండి నేను రాజ్యసభకి వెళ్ళటం వల్ల బీసీలకి న్యాయం చేయలేకపోతున్నాను, బీసీలకి అన్యాయం జరిగినప్పుడు ఫైట్ చేయడానికి నేను రాలేకపోతున్నాను, కాబట్టి నాకు ఇలాంటి పదవులు అవి ఏవి వద్దు, నేను బీసీ సంఘానికి న్యాయం జరగటం కోసం ఎంత దూరమైనా వెళతాను, ఎంత పోరాటమైనా చేస్తాను, సో నేను ఇలాగే ఉంటాను అని చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. సో రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు అదొక కారణం అని కూడా అన్నారు. మరి అలా అన్న వ్యక్తి ఈరోజు బీజేపీకి వెళ్ళి మళ్ళీ రాజ్యసభకి వెళ్తారా? ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతుంది. మరి ఎలా వెళ్తారు? గతంలో ఆయన అసలు ఈ కారణం చెప్పే కదా రాజ్యసభకి రాజీనామా చేసింది, మళ్ళీ రాజ్యసభకి ఎలా వెళ్తారు? అంటే అప్పుడు చెప్పింది అబద్ధమా, లేదా ఇప్పుడు పదవి పైన వ్యామోహం వచ్చిందా ఏంటి? సో లేదా ఆర్ కృష్ణయ్య చివరి నిమిషంలో నేను వెళ్ళను అనేవైనా చెప్తారా? సో ప్రస్తుతానికైతే అలాంటి వాదన అయితే వినిపించట్లేదు. ఆయన వెళ్ళను అనే మాట అయితే ఎక్కడ అనట్లేదు. సో ఆర్ కృష్ణయ్య కన్ఫర్మ్ అన్నట్టే తెలుస్తోంది. అండ్ బీదా మస్తాన్రావు యాదవ్ని టీడీపీలోకి తీసుకొని ఆయనని కూడా రాజ్యసభకి పంపించబోతున్నారు ఆయన స్థానంలోనే. సో మరి ఇంకొక మిగిలి ఉన్న స్థానం మోపిదేవి వెంకటరమణ. సో ఈ స్థానానికి ఎవరిని పంపించబోతున్నారు అంటే ఇప్పుడు వరకు చూసినట్లయితే మోపిదేవి వెంకటరమణ పదవీ కాలం కూడా కేవలం ఒక 1.5 year ఇంతే ఉంది. సో మరి ఈ 1.5 yearకి నాగబాబుని పంపించడానికి అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ అయిష్టంగా ఉన్నారట. ఎందుకంటే నాగబాబు అనకాపల్లి స్థానాన్ని త్యాగం చేశారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేయవలసి ఉండేది, కానీ అక్కడ అనూహ్యంగా కడప నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్ పోటీ చేయడంతో ఆయన వెనక్కి తగ్గారు. అలాంటి ఓ వ్యక్తికి 6 సంవత్సరాల పాటు రాజ్యసభలో ఉండే విధంగా పదవిని కేటాయించాలి అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు కానీ, మోదీ గారు కానీ ఇలా నిర్ణయం తీసుకున్నారట. ప్రధానంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు అవ్వటంతో ఖచ్చితంగా 6 ఏళ్ళు రాజ్యసభలో ఉండే విధంగానే ఆయనని రాజ్యసభకి పంపించాలి, ఇలా 4 ఏళ్ళో 3 ఏళ్ళో 2 ఏళ్ల కోసమో కాదు అని చెప్పేసి ఈ ప్రస్తుత ఎలక్షన్స్ నుంచి ఆయన వైదొలిగేలాగా చేశారన్నమాట. సో మరి ఇంకా నాగబాబు తప్పుకున్నారు. మరి ఎవరికి ఇస్తారు అనంటే యనమల రామకృష్ణుడి పేరు వినిపించింది, అశోక్ గజపతి రాజు పేరు వినిపించింది, గల్లా జయదేవ్ పేరు వినిపించింది. ఇలా అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ కూడా వాళ్ళెవ్వరికీ కాదు అనకుండా ఓ కొత్త పేరు తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అతనే సానా సతీష్. మరింతకీ ఈయన ఎవరు, ఈయన ప్రస్థానం ఏంటి, అసలు ఈయనకే ఎందుకు ఇస్తున్నారు అన్న చర్చ ప్రధానంగా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. వాస్తవానికి సానా సతీష్ జనసేన నుంచి కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో సీన్ మారిపోయింది. అక్కడ
టీ టైం ఉదయ్ పోటీ చేశారు జనసేన నుంచి, అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు రాజ్యసభ పదవికి ఆయనని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కాకినాడకు చెందిన సానా సతీష్ విద్యుత్ శాఖలో ఓ సామాన్య ఉద్యోగి. ఎస్, అలాంటి ఓ సామాన్య ఉద్యోగి రాజ్యసభ వరకు ఎలా వెళుతున్నారు అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాను. పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఆయన ఉద్యోగిగా ఉంటూ తండ్రి అకాల మరణంతో కారుణ్య నియామకం కింద సతీష్కి ఉద్యోగం వచ్చింది. టీడీపీతో పాటు వైసీపీ నేతలతో ఆయనకి మంచి పరిచయాలున్నాయి. దీంతో వ్యాపారం కోసం ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టారు సతీష్. హైదరాబాద్ వెళ్లిన సతీష్ నిమ్మగడ్డ ప్రసాద్కి చెందిన వాన్పిక్ గ్రూప్ కంపెనీలలో తొలినాళ్లలో డైరెక్టర్గా పనిచేశాడని కూడా తెలుస్తోంది. ఈయన పేరు ఈడీ కేసుల్లో చాలా సార్లు వినిపించింది. హైదరాబాద్లోని ఎంబీఎస్ జ్యువెలర్స్కి చెందిన సుకేష్ గుప్తాకి బెయిల్ సమకూర్చడం కోసం 2017 అక్టోబర్లో సతీష్ బాబు ఢిల్లీ వెళ్లారని ఈడీ ఓ ఛార్జ్ షీట్లో కూడా పేర్కొంది. నాటి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణతో పాటు సతీష్ బాబుపై సిబిఐ మరో కేసు కూడా నమోదు చేసింది. ఎంఆర్ స్కామ్లో మెయిన్ ఖురేషీకి చెల్లింపుల వ్యవహారంలో కూడా కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ను ఈడీ నిందితుడిగా చేర్చింది. నాటి సిబిఐ డైరెక్టర్ ఏపీ సింగ్ ఖురేషీ మధ్య మెసేజ్లో ప్రదీప్ కోనేరు సతీష్ ప్రస్తావన కూడా ఉంది. ఈయనపై 2 పాన్ కార్డులున్నాయి అనే కేసు కూడా ఉంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ ప్రాధాన్యత పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ కోటరెలికి వెళ్ళాడట. 2019 ఎన్నికల్లోనే ఏదో ఒక పార్టీ నుంచి కాకినాడ పార్లమెంటు స్థానంకి పోటీ చేయాలని సతీష్ అనుకున్నాడు. ఇక ఈ ఎన్నికల్లో సైతం అదే తరహా ప్రయత్నాలు చేశారు. కానీ చివరి నిమిషంలో సమీకరణాలు మారటంతో ఛాన్స్ దక్కకుండా పోయింది. ఇప్పుడు రాజ్యసభకు ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనని రాజ్యసభకి పంపిస్తానని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు మాటిచ్చారట. మరి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యక్తికి ఎందుకు మాటిచ్చారు అంటే, ఈయన పార్టీకి విధేయతగా పనిచేశారని చెప్పి, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని చెప్పి, అంతేకాకుండా గత ఎలక్షన్స్లలో కొంత ఆర్థిక సాయం కూడా పార్టీకి చేశారు అన్న ఆలోచనతోటి, ఆ కృతజ్ఞతతోటి ఈయననే రాజ్యసభకి పంపిస్తానని చంద్రబాబు నాయుడు ఆయనకి మాటిచ్చారట. అందుకే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ స్థానంలో సానా సతీష్ని రాజ్యసభకి పంపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేవలం 1 సంవత్సరం లేదా 1.5 సంవత్సర కాలం మాత్రమే ఉంది కదా, కేవలం ఈ సమయానికి మాత్రమే ఈయనని పంపిస్తున్నారా అంటే కాదు. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్ళీ ఈయననే ఆ 6 ఏళ్ల కోసం కూడా రాజ్యసభకి పంపిస్తారట. ప్రస్తుతానికైతే ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే చక్కర్లు కొడుతుంది. చూడాలి, మరి సానా సతీష్ని పంపిస్తారా, చివరి నిమిషంలో ఏమైనా మనసు మార్చుకొని మరెవరికైనా అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి. మరింతకీ సానా సతీష్ని రాజ్యసభకి పంపించటం కరెక్ట్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.